నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వ్లాగ్స్. నేనైతే ఈరోజు చేసిన స్పెషల్ ఏంటి అంటే ఇది అందరికీ నచ్చే స్పెషలే అండి. బెండకాయ చేపల పులుసు అండి. నే ఎలా చేసుకున్నాను, ఇది ప్రాసెస్ ఏంటి, అసలు ఎలాంటి టిప్స్తో మనం ఎంత మంచిగా కర్రీ చేసుకోవచ్చు అనేది వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫిష్ అయితే మనం ముందుగా నేనైతే కేజీ ఫిష్ తీసుకున్నానండి. మనం పసుపు సాల్ట్ వేసి బాగా కలిపేసి మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చేస్తే మనకు ఫిష్ అనేది నీచు స్మెల్ రాదు, తినేటప్పుడు కూడా మనకు అంత ఏమి అనిపించదు, బాగుంటుంది. ఇంకా నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, 2 టమాటోస్, 2 ఆనియన్స్, కొద్దిగా నిమ్మకాయ సైజ్ చింతపండు, అంతే అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం తీసుకోలేదు. ఎక్కువ మసాలాలు ఉంటే కూడా అది మనకు అంత మంచిది కాదు కాబట్టి నేను కొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి జీలకర్ర, లవంగాలు, యాలకులు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి. తర్వాత 1 కప్పు ధనియాలు కూడా వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఈ రెండు కలిపి మనం మిక్సీ చేసేసుకోవాలండి. మెత్తగా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి పౌడర్ ఎంత మంచిగా స్మూత్గా అయిందో. ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ, చూసుకోండి. ఇంకా మనం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. 2 టమాటోస్ తీసుకున్నానండి. టమాటోస్ వేయడం వల్ల కొంచెం గ్రేవీ అనేది మనకు చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రెండు మనకి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాతగా మళ్ళీ ఒకసారి మనం మిక్సీ చేసేసుకొని మొత్తగా చేసేసుకుంటే సరిపోతుందండి. చట్నీ టైప్లో చేసేసుకోవాలి, బరకగా ఉండొద్దండి. బరకగా ఉంటే మనకు చట్నీ గ్రేవీ అనేది సరిగ్గా రాదు. ఫైన్గా మంచిగా మెత్తగా పట్టేసుకోండి. చూడండి చట్నీ లాగా ఉండాలి అసలు. తర్వాత కొద్దిగా బాండీలో మళ్ళీ ఆయిల్ వేసేసి అల్లం పేస్ట్ కూడా కొంచెం తక్కువగానే వేయాలండి. కరివేపాకు వేసేసి మంచిగా కలిపేసేయాలి. ఇంకా అలా కలుపుతుంటే మంచి స్మెల్ కూడా వస్తుందండి. బాగా కలిపిన తర్వాత మనం ముందే మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది మనం ఈ ఆయిల్లో వేసేసి కలిపేసేయాలండి. కలిపేసి అట్లా మూత పెట్టి పెట్టాలి. కొద్దిసేపు వెనక తీయండి. బాగా మగ్గిన తర్వాతగా మనం ఇందాక బెండకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత చూడండి బెండకాయలు మొత్తం గ్రేవీ అంతా ఎంత బాగా అయిందో. ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాతగా మనము ఫిష్, మనం ముందు వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదండి, ఆ ఫిష్ అనేది దీంట్లో వేసుకోవాలి. చూడండి బెండకాయలు కూడా మనకి బాగా మెత్తగా అయిపోయినాయి. మనం ఆయిల్లో ఫ్రై చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ ఆ చట్నీలో వేసామంతే. కానీ బాగా అయ్యాయి మంచిగా. అలా ఉంటే మనకు తినేటప్పుడు కూడా అవి నోటికి మంచి బెండకాయలు తగులుతుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. మనం తీసుకున్న ఫిష్ ఇప్పుడు దీంట్లో వేసేసి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే ఫిష్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి అది గ్రేవీ అనేది వాటర్ అయిపోతుంది, టేస్ట్ అంత మంచిగా అనిపించదు. కాబట్టి వాటర్ ఏమి వేయకుండా అలాగ మూత పెట్టేసి పెట్టండి. చూడండి గ్రేవీ చిక్కగా ఎలా వచ్చిందో. కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా అంతే, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోతుందండి. తింటుంటే మాత్రం అసలు అండి అమృతం తిన్నట్టే ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా, చాలా బాగుంది. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనకు 50 సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఈరోజు. ఇది కూడా చిన్న మనకి హ్యాపీ మూమెంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్.